పెద్దపల్లి జిల్లా మంథనిలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ. నిన్న ఢిల్లీలో ఉన్నందున శ్రీపాదరావుకు నివాళులర్పించలేకపోయామని చెప్పారు. శ్రీపాదరావు సర్పంచ్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర శాసనసభ స్పీకర్ వరకు ఎదిగారని గుర్తు చేశారు. కాకా వెంకటస్వామి, శ్రీపాదరావు అత్యంత సన్నిహితులని చెప్పారు. ఇద్దరు నేతలు కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎన్నో నిధులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. శ్రీపాదరావు రాజకీయ స్ఫూర్తితో తామంతా పనిచేస్తున్నామన్నారు ఎంపీ వంశీకృష్ణ. శ్రీపాదరావు గారి 27వ వర్ధంతి నాడు వారిని గుర్తు చేసుకొని ఈరోజు వారికి నివాళి అర్పించడం జరిగింది. సర్పంచ్కి వెళ్ళి స్పీకర్ స్థాయికి ఎదగడం చిన్న మాట కాదు. అనేక వర్గాలకు వారు అండదండగా ఉండి వారి కోసం ఎంతో కృషి చేసి పనిచేయడం జరిగింది. కాకా వెంకటస్వామి గారితో కూడా వారికి మంచి అనుబంధం ఉండేది. వారిని గుర్తు చేసుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని మంచి పనులు అదే విధంగా చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రజలకు ముందుకు తీసుకెళ్ళాలి.